హాయ్ వెల్కమ్ అవర్ అప్కమింగ్ స్టార్ ఛానల్. నేను ఈరోజు ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేనైతే ఒక 1 వీక్ నుంచి ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను. అందులో మిక్సీ గిన్నెలో వేసుకొని ఆ మీగడని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఒక 2-3 సార్లు ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అప్పుడైతేనే మనకి ఒక ముద్దలాగా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఇలా మనం చేతిని ఇట్లా పెట్టినప్పుడు బయటికి తీసినప్పుడు ఇలా ముద్దలాగా రావాలి. పెద్ద ముద్దలాగా వచ్చినప్పుడు అందులోని వాటర్ అంతా మనం తీసేసుకోవాలి. గట్టిగా చేతితోని పిండుకున్న తర్వాత ఇలా ఈ విధంగా వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా గట్టిగా పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాగా మీడియంలో బాగా హైలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అలాగే కలపకుండా ఉంచితే కింద మొత్తం అడుగంటుతుంది. అలా అడుగంటడం వల్ల మన నెయ్యి మొత్తం బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి మనం అయ్యేంత వరకు పూర్తిగా రెడీ అయ్యేంత వరకు మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా ఏ విధంగా తయారవుతుందో. నెయ్యి అనేది ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడే మనకి మంచిగా వైట్ కలర్లో వస్తుంది. లాస్ట్కి అయితే ఈ విధంగా నెయ్యి అనేది తయారైంది. ఇక నేనైతే ఇంట్లో ఈ విధంగానే నెయ్యి చేసుకుంటాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారాక ఇలా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత స్వచ్ఛమైన నెయ్యి, పూసలాంటి నెయ్యి తయారైంది. నేనైతే ఇంట్లో ఈ విధంగానే నెయ్యి చేసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంట్లోనే స్వచ్ఛమైన పూసలాంటి నెయ్యి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. Thank you so much for watching. Bye bye.